150 సంవత్సరాల బుట్టి అంటే ఇది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధృవి బండారా క్రియేషన్స్. సో మై ఫస్ట్ బ్లాగ్ అనమాట, ఫుల్ బ్లాగ్. ఇది న్యాచురల్ గా ఉంటది అనమాట. మా మొత్తం ఏంటంటే ఫ్యామిలీ గెట్ టుగెదర్ అనమాట. మా చెల్లి వచ్చింది పెళ్ళి అయ్యాక ఫస్ట్ టైం. పెళ్ళి కాకముందు అయితే నేను మా చెల్లి ఎంత కొట్టుకునే వాళ్ళము కదా. అదేంటో పెళ్ళి అయ్యేంత వరకు చెల్లెళ్ళు అంటే అక్కల ప్రాణాలు తినడానికే ఉంటదేమో, కానీ వన్స్ ఒక్కసారి పెళ్ళి అయ్యింది అనుకో, ఆ బాండింగ్ అసలు ఎలా ఉంటదంటే, ఇంకా మా చెల్లి ఎప్పుడు వస్తుంది, మా చెల్లితో ఎప్పుడు మాట్లాడాలి, అదే ఉంటది కదా. ఇంకా అప్పటి వరకు కొట్టుకునే వాళ్ళము. సడన్ నా పెళ్లి అయ్యేసరికి, ఇంకా సడన్ నా పెళ్లి అయిపోతే ఆ ఫీలింగ్ ఎలా ఉంటదంటే, అంటే ఇప్పుడు మనకి మన ఫస్ట్ డాటర్ వచ్చేసి మా చెల్లియే ఉంటదనమాట. మన పిల్లల కంటే ముందు ఆమెనే. మనం ఎంత కొట్టుకున్నా, తిట్టుకున్నా ఫైనల్‌గా మన చెల్లి, మన కేరింగ్ మన చెల్లి అనమాట. మనం మన చెల్లిని కేర్ చేస్తే, మన చెల్లి మన డబుల్ కేరింగ్ చేస్తది. కానీ ఇంకా మా చెల్లి పెళ్లి అయిపోయాక నేనైతే చాలా చాలా చాలా, ఎవరు మిస్ అయ్యారో లేదో తెలీదు గానీ, నేనైతే చాలా అంటే చాలా మిస్ అయినా మా చెల్లికి. ఎందుకంటే నేను జాబ్ చేస్తుంటే మా చెల్లి మా పిల్లల్ని పట్టుకోవడం, ప్రతిదీ మా పిల్లలు నేనంటే నేను చేసేదానికంటే మా చెల్లెలే ఎక్కువ చేసింది. సో ఐ మిస్ మై చెల్లి వెరీ మచ్. ఈ బ్లాగ్ యాక్చువల్‌గా ఎప్పుడో రావాల్సింది. సో, ఒక్కసారి పోస్ట్‌పోన్ అయిందంటే ఇంకా ఆ బ్లాగ్‌ని మర్చిపోయినామనమాట. ఇంకా రీసెంట్‌గా ఏదో ఫోటో కోసం చూస్తుంటే అప్పుడు దొరికింది. సో, ఈ బ్లాగ్ అయితే న్యాచురల్‌గా పెట్టా. ఎందుకంటే ఫ్యామిలీ గెట్ టుగెదర్. మా ఫ్యామిలీలో మేమెంత హడావిడిగా ఉంటామో, మేమెంత తిట్టుకొని, కొట్టుకొని హ్యాపీగా ఉంటామో, సో, అప్పుడప్పుడు ఫ్యామిలీ గెట్ టుగెదర్ అన్నట్టు చేసుకోండి. ప్లీజ్ అబ్బా! వీడియో చూస్తున్నారు గానీ లైక్ చేస్తలేరు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ రెసిపీస్ వ్లాగ్‌లా కావాలన్నా కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. ముందే చెప్తున్నా, ఎందుకంటే మళ్ళీ తర్వాత ఇందులో నేనైతే నేచురల్ వ్లాగ్ పెడతాననమాట. ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, వీడియో అయితే కంటిన్యూ అవుతాను. వీడియో అయితే చూసేయండి. మా మమ్మీ వాళ్ళ మమ్మీ, మా అమ్మమ్మ ఎంత ఎంగగా ఉందో చూడు. అగో మా మామ బియ్యం కడుగుతున్నా. ఇక తినడానికి ఎన్ని కష్టాలైనా, తినడానికి కోసం ఎన్నైనా చేయాలి. రైస్కి 6 కిలోల అంటే 6 డబ్బాలు. 1 కేజీ రైస్కి 2 డబ్బాల వాటర్ వేసుకున్నాం అనమాట. అది చూపించలేదు అప్పుడు. నెయ్యి అయితే నన్ను వచ్చే వరకు అన్ని కలిపి పెట్టేసారు అనమాట. మామ దీంట్లో రెడీ అయిపోయింది నెయ్యి. హోమ్ మేడ్ గీ అనమాట. మా మమ్మీ ఎప్పుడు ఇలా 3 monthsకి ఒకసారి అయితే ఘీ ప్రిపేర్ చేసుకుంటుంది. బయటికి వెళ్ళి అయితే తెచ్చుకోము మేము. 3 monthsకి ఒకసారి అంటే మా మమ్మీ వాళ్ళు ఆవు పాలు వేయించుకుంటారు కాబట్టి దాంట్లో వచ్చే మీగడతో 3 monthsకి ఒకసారి ఇట్లా స్టోర్ చేసి ఘీ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసి అమ్మో చాలా పెద్ద కూడా చెప్పులు చెప్పులు ఉన్నాయి. చెప్పులు 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 ఉన్నాయి. మామా ఉడికిందా? 10 నిమిషాలు, ఇంకా 10 నిమిషాలు ఉంటాయి. ఇంకా మా చిన్న పాప అయితే వచ్చేసింది. మా చిన్న రాక్షసి వీళ్ళైతే గాలి పోకుండా ఫైనల్గా బరువుదైతే పెట్టాలన్నమాట. మా ఇంకో బాడీ గార్డ్ వచ్చింది అనమాట, మా తమ్ముడు దీపు. ఆ బాడీ బిల్డర్ రాలని చూపిస్తే హాయ్ చెప్పురా. మా తమ్ముడికి కొంచెం సిగ్గు ఎక్కువ. నేను గంట అయింది, నాకు స్ప్రైట్ ఇవ్వలేరు. వచ్చి 5 నిమిషాలు కూడా కాలేదు, మా తమ్ముడికి స్ప్రైట్ ఇస్తాడు. ఇదేం మర్యాద? बाहर फूड खाया कम का है दिखा लायक है कुछ ना।
నిన్న ఎవరు మామ మామ అయ్యో మామతో సిగ్గుపడుతుంది పాపం. మా అమ్మమ్మ ఏమల్లిలో సినిమా చూసి ఎమోషనల్ అవుతుంది చూడండి. ముగ్గురు పిల్లలు ఉన్నారు. మా మమ్మీ పెద్దామె, మా మమ్మీ చిన్నామె, మా మామ చిన్నోడు అనమాట. మా మామకి ఇప్పుడు ఎమ్మెల్యేల సినిమాలో సీన్ గుర్తుకొచ్చింది. అంటే సీన్ పోని ఆమె బతికింది కదా. బిర్యానీ వావ్, చూస్తుంటే నేను నోరు ఊరుతుంది. ఒక 5 నిమిషాలు పెట్టేస్తే కథ స్టార్ట్ తినొచ్చు. బిర్యానీ అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది. ఇక బిర్యానీ చేసింది అయితే మా మామనే. తిన్నాక టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి ఇప్పుడు. మామ బిర్యానీ అయిపోయిందా? ఓ ఫైనల్గా మా డాడీ తినేస్తున్నారు కూడా. అయ్యో, అంటే ఫస్ట్ డాడీ టేస్ట్ ఎట్లుంది? మామ స్పైసీగా ఉందా? ఒక్కడొక్కడే తింటావారా నువ్వు? అలగ్ సలగ్ మా మామ సర్వ్ చేస్తున్నాడు. అంతా కష్టపడి బిర్యానీ చేపించి పోయిన మామ నాకేలేవు. మా మెన్ను సిగ్గుపడుతుంది ఇప్పుడు నన్ను చూపించక మమ్మీ అంటే. నిన్ను ఏం బాగుందా బిర్యానీ? సూపర్ ఉందా? సూపర్ సూపర్ ఉందా? సూపర్ ఉందంట బిర్యానీ. మరి మెన్ను రివ్యూ ఇచ్చిందంటే అది నిజంగానే సూపర్ ఉంటుంది. ఎందుకంటే ఆమె టేస్టీగా ఉంటేనే తింటారు, లేకపోతే తినదు. బ్యాంగిల్స్ వేసుకోవడము, పెళ్లికి వేసుకోవాల్సిన బ్యాంగిల్స్ ఇప్పుడు వేసుకుంటాం. మళ్ళీ సంవత్సరాలు ఇది చెప్పు అమ్మమ్మ, ఇది ఎన్ని సంవత్సరాలు అది బుట్టి? ఇది 150 ఉండొచ్చు. 150 సంవత్సరాల బుట్టి అంటే ఇది. 50 సంవత్సరాలు మా అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ బుట్ట అంటే ఇది. అంటే 3వ శతాబ్దం బుట్టి ఇది. ఇప్పటికి మేము వాడుతున్నాం, మా తర్వాత మా పిల్లలు కూడా వాడొచ్చు. అంత స్ట్రాంగ్ ఉంది. మళ్ళా దీని వెయిట్ ఇప్పుడు ఇది చాలా వెయిట్ ఉంది అనమాట. అమ్మమ్మ వాళ్ళ మమ్మీది గుర్తు ఏమి ఇవ్వలేదని చెప్పి దీనికోసం గొడవ అనమాట. నేను తీసుకోవాలి అంటే మా మమ్మీ ఏమో నాకు. ఇగో మా మమ్మీ మా పిన్ని వాళ్ళిద్దరు గొడవ పడుతుంది ఆ బుట్టి ఎవరి కోసం అని. 150 సంవత్సరాల స్ట్రాంగ్ బుట్టి. అగో అటు ఇటు పోయి మా అమ్మమ్మనే తీసుకుంటది. నీకొద్దు నాకని. ఇది నార్మల్ బుట్టి గానీ జీడి నూనె అంట. జీడి నూనె తోటి ఇట్లా తయారు చేసారు. అంటే ఇప్పటికి అంటే 150 years అవుతుంది. ఇది ఇంత స్ట్రాంగ్ ఉంది చూడండి. ఇప్పటికి 160 సంవత్సరాలు అంటే మా మమ్మీ వాళ్ళ మమ్మీది అనమాట. అంటే మా అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మది. అంటే ఒకసారి ఊహించుకోండి ఎన్ని జనరేషన్లు దీన్ని వాడి ఇప్పటికైనా ఇంత స్ట్రాంగ్ ఉందంటే కదా. అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనమాట. ఎప్పటికైనా ఓల్డ్ ట్రెండీగానే ఉంటది. ఫ్యామిలీ అందరు ఇలా గెట్ టుగెదర్ అప్పుడప్పుడు సండేస్ చేసుకుంటే ఫ్యామిలీస్ బాండింగ్ ఎంత బాగుంటది కదా. చూసుకుంటా ఏమల్లి ఇలా సినిమా. హలో నాకేనా మామ? మామ నాకేనా? कसे नाही काय रे झालं जर इथे हा हाय बा ट्राई करते रहा मिन्नू सोनिया चल
चले खरा है बेटे मैं वीडियो काढी को खरा సీరియల్ బాగుందా బిర్యానీ ఎట్లా బాగుంది ఎందుకంటే వాళ్ళ కొడుకు వండిండు కాబట్టి కంపల్సరీ చెప్పాలి అన్నమాట. ఇప్పుడు మా మామనే అడుగుదాం, మా మామ వండిన బిర్యానీ ఎట్లుందని. ఎట్లుంది మామ? సూపర్. ఎందుకంటే నేను గొప్ప